మీ ఎంటైర్ ఫ్యామిలీకి ఏ ప్రాబ్లం వచ్చినా మిమ్మల్ని మీరు హీల్ చేసుకోగలరు. ఆ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్, ఆ లెవెల్ ఆఫ్ ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. కేర్ఫుల్గా వినండి. ఎందుకు వినాలనుకో మాకు ఇప్పుడు కూడా బతుకుంటుంది. ఓకే, నా పొట్ట. ఓకే, ప్రతి రోగానికి మూలం పొట్ట లోపల ఏమేమి ఉంటాయి? వేగులు ఉంటాయి. ఇంకా ఏముంటాయి మనకి ఎందుకు పోయినా కానీ తెలుసు. షుగర్ ఎవరికి బాగా తెలుస్తుంది చెప్పండి? షుగర్. సో మీరు కూడా స్టమక్ లో ఉన్నటువంటి అతి ముఖ్యమైన ఆర్గన్ గట్ హెల్త్. గట్ హెల్త్ చాలా మంది అనుకుంటారు కదా, ఉందా మీలో దమ్మని? గట్ ఉందా మీకు అని అడుగుతారు. గట్ అంటే బయట చూపించే పదం కాదండి. ఏమైనా షాకింగ్ న్యూస్ ఉంటే 1-2 వెళ్ళకుండా వెళ్తుంటారా? షాక్ చుట్టి వాష్రూమ్స్, దట్ మీన్స్ గట్ హెల్త్ సరిగా లేదన్న. సో దానికి ముఖ్యమైనది చాలా మంది తెలుసుకోలేదు. మనం భోజనం చేస్తాం కానీ అరిగించుకునే మనం కాదు. దాని లోపల మన ఇంటెస్టైన్స్ లోపల గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. తెలుసు మీకు? పక్షులు ముందు తిని నవిలి వాటి బేబీస్ పెడతాయి. చూసారు మీరు? పెట్టాలి కూడా ముందు అవి తింటాయి. అవి తిని బాగా నలిపి తీసుకొచ్చి బేబీస్ పెడతాయి. ఎందుకు పెడతాయి అంటే బికాస్ బేబీస్ ఈజీగా దాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి. అలాగే మనం తిన్న ఫుడ్ని కూడా ముందు గుడ్ బ్యాక్టీరియా, ప్రోబయాటిక్స్ అండ్ ప్రీబయాటిక్స్ తిని డైజెస్ట్ చేసి మనకి ఈజీగా మన లివర్కి అందిస్తాయి. సో ఎవరికైతే ఈ ప్రోబయాటిక్స్ అండ్ ప్రోబయాటిక్స్ సరిగా ఉండవో వాళ్ళకి గ్యాస్ట్రైటిస్ వస్తుంది. తిన్న ఆహారం సరిగా అరగదు, గ్యాస్ మొదలవుతుంది. ఆ తర్వాత ఎల్డిఎల్ ఫామ్ అవుతుంది. ఆ తర్వాత ట్రైగ్లిజరైడ్స్ వస్తాయి. ఆ తర్వాత స్ట్రోక్లు వస్తాయి. ఒకదానికి ఒకటి కనెక్షన్. వీ హ్యావ్ వండర్ఫుల్ వరల్డ్లోనే ది బెస్ట్ న్యూట్రాస్యూటికల్స్ మిక్స్ మన దగ్గర ఉంది. అది ప్రీబయాటిక్స్ అండ్ ప్రోబయాటిక్స్ ఆఫ్ హెచ్ఓబి. సో ఐ హోప్ యు కెన్ దట్ ప్రొడక్ట్. రైట్, ఇదేం లేదండి. ఇది ఎప్పుడెప్పుడు తినాలి, ఎప్పుడెప్పుడు తీసుకోవాలి, రెగ్యులర్గా వాడే ప్రోడక్ట్ అవసరం లేదు. ఇది మీరు కనుక ఇనిషియల్గా గ్యాస్ ఉంది, నాకు కొలెస్ట్రాల్ ఉంది, షుగర్ ఉంది, లేదా బీపీ ఉంది, ఇలా లైఫ్ స్టైల్ డిజార్డర్స్ లేదా మెటబాలిక్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళందరూ ఒక 1 month తీసుకొని ఆ తర్వాత అవసరమైన తీసుకోవాలి. 1 month అనేది తీసుకోవాలి. బికాజ్ ఆల్రెడీ మనకి తెలియదు, వ్యాక్సిన్ వేయించుకున్నాం, యాంటీబయాటిక్స్ తీసుకున్నాం, ఆల్కహాల్ తాగాం, ఇలా అనేక రకాల వల్ల మనం లోపల ఉన్నటువంటి బ్యాక్టీరియాని చంపేసుకున్నాం. వీకిల్ చనిపోయిన తర్వాత నానా ఇబ్బందులు పడుతున్నాం దాంతో. సో అందుకని ఒక 1 month కంటిన్యూ వాడిన తర్వాత ఇది మీరు ఎప్పుడైనా బయటకు వెళ్ళి బాగా కుమ్మారు, భోజనం పిలిస్తే ఏం చేస్తాం? కంపల్సరీగా వేయాల్సిందే. స్వీట్లు పొట్ట తగ్గించాలని ఇంటి నుంచి వెళ్తాడు, అక్కడికి వెళ్ళి 4 ఐస్ క్రీమ్ ఫ్రీగా. సో పొట్ట ఎక్కడ తగ్గింది? తగ్గదు. సో అలాంటి టైంలో బయట బాగా ఎక్కువ తిన్నప్పుడు ఒక ప్రోడక్ట్ తీసుకోండి. ఒక 50 ml వాటర్ కలుపుకొని తాగండి. యూ విల్ ఫీల్ ఎక్స్ట్రాడినరీ మెటబాలిక్ ఫంక్షన్. అట్లానే ఎప్పుడైనా మీకు బయట ఫుడ్ వెళ్ళారు లేదా స్ట్రెస్లో ఉన్నప్పుడు కూడా మీ మెటబాలిక్ సిస్టమ్ బాగా డ్యామేజ్ అవుతుంది. ఎలా తెలుస్తుంది? మీ ఆకలి మీద ఎఫెక్ట్ అవుతుందని. మీరు భోజనం ముందు కూర్చున్నారు, మీ చుట్టాలు ఎలా పోయాలని చెప్పేసి న్యూస్ చెప్పారు. ఆకలి వేస్తుందా? పోతే తెలుగుది కదా, దట్ హ్యాపెన్స్ లైక్ దట్. సో ఎప్పుడైతే మీరు ఎప్పుడైతే మీకు ఎఫెక్ట్ అవుతుందో అలాంటప్పుడు కూడా మీరు మళ్ళీ షాషే తీసుకోవచ్చు. ఇంకా ఎప్పుడు తీసుకోవచ్చు? మీరు ఎప్పుడైనా స్కిప్ చేయాల్సి వచ్చింది, గ్యాస్ట్రైటిస్ పెరిగింది, తీసుకోవచ్చు. ఇంకా కొంతమందికి వారసత్వంగా వాతం ఉంటుంది, జెనెటికల్లీ గ్యాసెస్ ఉంటాయి వాళ్ళకి. ముఖ్యంగా డయాబెటిక్ కూడా అయితే కంపల్సరీ తీసుకోవాల్సిందే. షుగర్ బీపీ ఉన్నవాడు కంపల్సరీ తీసుకోవాల్సిందే. ఇంకా లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఏదైనా తీసుకోండి, అవి ఉన్నవాడు తీసుకోవాలి. ఇంకా లో ఇమ్యూనిటీ ఉన్నాడు, ఆస్మా ఉన్నవాడు, అట్లాగే ఫ్యాటీ లివర్ ఉన్నాడు. ఎంతమందికి ఉంటుంది ఫ్యాటీ లివర్? అందరికి ఉంటుంది. చాలా ఎక్కువ మందికి ఉంటుంది. మనం టెస్ట్ చేయించుకుంటూ భయపడుతుంది. మనం ఎప్పుడు భీమవరంలో ఎవరు చెప్పారు నాకు, ఎవరు షణ్ముఖ్ వేరే ఇతను ఒక కమ్యూనిటీ మొత్తానికి సర్వే చేయించాడు. అందులో 98% పీపుల్కి ఫ్యాటీ లివర్. అటామిక్ కంపెనీ గుంటూరు 1 day సెమినార్ అండి. చాలా హౌస్ఫుల్గా జరుగుతూ ఉంది. సో దీనికి కొరియా నుంచి చీఫ్ గెస్ట్లు కంపెనీ వైస్ చైర్మన్ డానీ గారు, అట్లనే కంబోడియా నుంచి ఒక క్రౌన్ మాస్టర్ కిమ్ గారు కూడా రావడం జరిగిందండి. సో ఈ చాలా గర్వకారణంగా నేనైతే ఫీల్ అవుతూ ఉన్నా. సో ఇటువంటి సెషన్స్ రిపీటెడ్గా అటెండ్ అవుతూ ఉండటమే ఈ
ఇక్కడ అటామీ సక్సెస్కి సీక్రెట్ అని చెప్పేసి చాలా క్లియర్గా వైస్ చైర్మన్ గారు ఇప్పటివరకు ఆల్మోస్ట్ 1 అవర్ సెషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో అదే సెషన్లో కాంపెన్సేషన్ ప్లాన్ చెప్పడానికి కూడా నాకు అవకాశం ఇచ్చున్నారు. సో ఇప్పుడు డాక్టర్ శ్రీనివాస్ గారు ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారండి. సో డియర్ అటామీ మెంబర్స్, సో మీరందరూ కూడా సక్సెస్ అవ్వడానికి ఇక్కడ అవకాశం ఉందండి. సో ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి సెషన్స్ని యూజ్ చేసుకోండి. పర్టికులర్గా మన రీజియన్స్లో జరుగుతున్నటువంటి ఇటువంటి సెషన్స్ అటెండ్ అవ్వడము, వాటిని ఉపయోగించుకొని మనం సక్సెస్ అవ్వడం అనేది ఇక్కడ సీక్రెట్ అండి. సో అటామీ సిస్టమ్ ఏంటి అని అంటే సెమినార్స్ అటెండ్ అవ్వడము. సో ప్రతి ఒక్కరూ కూడా వీటిని ఉపయోగించుకోండి. సో అందరూ కూడా దీన్ని నెక్స్ట్ టైం మిస్ అవ్వకుండా అటెండ్ అవుతారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ ఆల్. ఇక్కడ ఈ విధంగా డిస్ప్లే కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. సో ఇది రిజిస్ట్రేషన్ డెస్క్ ఇదంతా కూడా. సో అట్లనే ఫోటో సెషన్ కోసం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో మీరు సెషన్ చూడొచ్చు. ఆల్మోస్ట్ హౌస్ఫుల్ సెషన్ అనేది జరుగుతూ ఉందండి. ఇన్సైడ్ ద హాల్ చాలామంది కూడా అటెండ్ అయి ఉన్నారు. స్టంట్ చేసిన వాళ్ళకి మళ్ళీ స్టంట్ చేయాల్సిన అవసరం రాదండి, చెప్తున్నాను నేను. ఏ ఏరియా కూడా మళ్ళీ వీక్ అవ్వదు. ఆ డయామీటర్ని ఇలా ఒత్తుకుపోయిన వాటిని మళ్ళీ ఇలా లేపి స్ట్రెంగ్గా చేయగలరు. అంత అబ్నార్మాలిటీస్ మన ఆల్గే ఒమేగాలో ఎక్స్ట్రాడనరీగా ఉంటాయి. మీరు అది వాడే కొద్దీ మీరు చూడొచ్చు, ఫేస్లో గ్లో వస్తుంది, రింకిల్స్ తగ్గుతాయి, స్మైల్ లైన్స్ తగ్గుతాయి, నెక్ దగ్గర ఉన్నటువంటి అనేక రకాల చేంజెస్. ఇవాళ రేపు ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, మీరు సోరియాసిస్ తీసుకోండి, ఈవెన్ బీపీ షుగర్ ఆల్సో కమ్స్ అండర్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్. వీటన్నిటికీ మంచి సొల్యూషన్ హిమోయిన్. ఇది ప్రపంచంలోనే ది బెస్ట్ హెల్త్ బెవరేజ్ ఇన్వెంటెడ్ ఫర్ హ్యూమన్. సో ఇది రోజు మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి తీసుకుంటే మీకు ఎన్ని రకాల క్యాన్సర్ కణాలు ఉన్నాయో రికవర్ అవుతుంటారు. అట్లనే మజిల్, మాస్, సప్తధాతువులు బాగా ఇంప్రూవ్ అయ్యి యూ కెన్ బి హెల్తీ అండ్ స్ట్రాంగ్ అండ్ బిల్ట్ స్ట్రాంగ్గా బిల్డ్ అవుతారు. వన్స్ మీరు ఒక 1 or 2 months ఈ ప్రొడక్ట్స్ వాడిన తర్వాత దిస్ ఇస్ ఆల్గే ఒమేగా. ఆయన తెలుగు రాదు, మన వాడి చెప్తే ఆయన పెట్టండి. సో దిస్ ఈజ్ ఆల్గే ఒమేగా. మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి తీసుకోండి, సీ ద రిజల్ట్స్. ఆ బాటిల్ అయిపోయే లోపు మిమ్మల్ని మీ చుట్టుపక్కల వాళ్ళు, మీ చుట్టాలు పక్కాలు కుళ్ళుతో కూడా అడుగుతారు, ఏదో అయిపోతున్నట్టు ఏం చేస్తున్నారు అన్నట్టు, ఏమన్నా వచ్చావా సన్నపడ్డామని అడుగుతారు. కారణం ఏంటంటే బాగున్నావు కదా, అందుకని గట్టిగా అప్రిషియేట్ చేయలేక ఏదో ఒకటి అడుగుతారు. I'm telling you that. సో ఆ తర్వాత హిమోయిన్ గురించి చెప్పాం కదా. హిమోయిన్ ఇస్ అన్ ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్. ఎవరి దగ్గర లేనిది మన దగ్గర మాత్రమే దొరికేది ఈ 2 ప్రొడక్ట్స్. చాలా మంది దగ్గర ఆల్గే ఉన్నాయి కానీ, నార్మల్ ఒమేగా ఉన్నాయి కానీ, మన దగ్గర ఉన్నటువంటి ఎఫికసీతో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ఇంకెవరి దగ్గర లేవు. అదేనా? సో దేనికి ఇవ్వచ్చు? ఇవి మోకాళ్ళ నొప్పులకి ఇవ్వచ్చు. మోకాళ్ళ నొప్పులు ఎంతమందికి వస్తున్నాయి కదా? 8లోనే 40-50s వస్తున్నాయి. ఇంకెవరికి ఇవ్వచ్చు? కోపం ఏమనక ముందే తాస్భావం లాగా లేస్తారు. ఎక్కడున్నారు తాస్భావం లేకుండా? ఈ తాస్భావం పాయిజన్ ఎక్కువ. పాప అందరిని కలిసి సాయంత్రానికి ఇంటి పడుకుంటారు. ఏమైపోతుంది, నాకేమైపోతుంది అంటే. సో వాళ్ళందరికీ ఇది మంచి సొల్యూషన్. ఇంకోటి లైఫ్లో అది ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హెల్దీగా ఉండాలంటే చాలా డిసిప్లిన్ కూడా ఉండాలి. డిసిప్లిన్ ఉండాలి లేదా? ఆపర్చునిటీ వచ్చిందని అన్నింటిలో దొరకకూడదు. లాభం వచ్చేవంటే నష్టం వచ్చేవంటే జాగ్రత్త చూసుకోవాలి. సో సెల్ఫ్ డిసిప్లిన్ కూడా వెరీ ఇంపార్టెంట్. దిస్ ఇస్ ద హిమోహెన్, వరల్డ్స్ బెస్ట్ హెల్త్ సప్లిమెంట్. సో ఇది ఈ 3 మొక్కల నుంచి తీసి బొటానికల్ మిక్స్ కాబట్టి ఎవరైనా అమ్మో ఇంత రేటా, హలో ఎంత రేట్ అది? 10,000 కాదు, 15,000. నీకు డిస్కౌంట్ ఇస్తే అది ప్రైస్ ఎట్ అవుద్ది? ఎంఆర్పి 15,000. కాస్టా చీపా? బాలకృష్ణ గారికి మీటరు 10,000 రూపాయలు షర్ట్, కాస్టే చీపా? ఆయనకి చీప్, మనకు కాస్ట్. సో వాటి కొన్ని మనకు. సో ఇప్పుడు మీకు ఇది కాస్టే చీప్ అని నేను చెప్తా. కంపేర్ చేసుకోవడం మీరు వెరీ ఇంపార్టెంట్. గోల్డ్తో కంపేర్ చేసుకోవాలి. అండ్ ఇది చేసే ఫంక్షన్స్తో మీరు తీసుకుంటే మీరు పెట్టుకోవాలా లేదా అనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ప్రతి మనిషికి ఒక వాల్యూ ఉంది, అర్థమైందా? ప్రతి మనిషికి ఒక బేసిక్ వాల్యూ ఉంటుంది. బేసిక్ మోడల్. మీకు కార్ కొన్నారనుకోండి, ఇట్ హాజ్ అ బేసిక్ మోడల్. బేసిక్ మోడల్ ఉంటుందా?
సో ఈ మనుషుల్లో కూడా బేసిక్ మోడల్ వాల్యూ ఎంతో తెలుసా? ప్రతి మనిషి ఈజ్ ఈక్వల్ టు 50 crore. ఒక మనిషి మీ ఆర్గాన్స్ అన్ని విడివిడిగా అమ్మితే 50 కోట్లు. హలో, మీ ఆస్తి విలువ 50 కోట్లు. 50 కోట్ల ఆస్తి మెయింటైన్ చేసుకోవాలా లేదా? కిడ్నీ పోయినా పర్వాలేదా? పోకూడదు కదా. లివర్ పోయినా పర్వాలేదా? చాలా ఇంపార్టెంట్. ఇది బేసిక్ వాల్యూ. ఇంకా మీరు కొంచెం ఇంటలెక్చువల్ బాగా చదువుకొని ఒక మంచి బిజినెస్ మ్యాన్ అనుకోండి, ఇట్ మే ఇంక్రీజ్ 500 crores యువర్ వాల్యూ. వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ధీరుభాయ్ అంబానీ? లక్షల కోట్లు. ఆయన కూడా మనిషే కానీ మోడల్ వేరు. సో మీ వాల్యూ ఎంతో దాన్ని బట్టి దీని వాల్యూ డిసైడ్ అవ్వదు. ఇప్పుడు నేను ఒకసారి ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు టెస్ట్మెంట్ రూపంలో కూడా చెప్పబోతున్నాడు అతను. మిస్టర్ గోండా కిరణ్ మార్కాపురం నుంచి వాళ్ళ బ్రదర్కి గత 15 ఏళ్ల నుంచి వెరికోస్ వెయిన్స్ వచ్చి చూడని హాస్పిటల్ లేదు, కనీసం 25 లక్షల నుంచి 30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇంత లావనైపోయినాయి, లోపల పుండ్లు పడిపోయినాయి, కారిపోతా ఉన్నాయి, ఇల్లు మొత్తం స్మెల్ వస్తూ ఉంటుంది. మనిషి నిలబడాలంటే ఇద్దరు పట్టుకొని లేపాలి. మంచి బిజినెస్ మ్యాన్. ఆయనకు మెడికల్ షాప్ ఉంది. ఏముంది? మెడికల్ షాప్ ఉంది. ఆయనకి ఎటామిల్ ఉన్నటువంటి ఆల్గే ఒమేగా, ఇప్పుడు చెప్పిన న్యూట్రాసిటికల్ మిక్స్, మిల్క్ తెస్సులు, హిమోయిమ్, ఇవన్నీ 4 కలిపితే 30,000 దాకా అయింది. వాళ్ళ ఆవిడ అమ్మో ఉంది. ఆయన పర్లేదు ఇవ్వండి అని. వాడు ఇప్పటికి 15 రోజులు ఆ కట్లన్నీ ఇప్పేసి లేచి నడిచి ఆమె ఆఫీస్కి వచ్చాడు. సో 30,000కి 30 లక్షలకు కాని పని 30,000కి అయితే కాస్ట్లీగా చీపా. హలో, అయితే ఇది ఏమిటి అనే విషయాన్ని మీరు విని క్షుణ్ణంగా ఓపికగా విని నేర్చుకొని అప్లై చేయడం నేర్చుకోవాలి. ముందే మనం ఏం చేస్తాం, మైండ్లో ఒకటి పెట్టుకుంటాం, ఇది అది ఇదేమో అని అనుకుంటాం. XYZ కంపెనీ అది ఉంది కదా, ఇది ఉంది కదా, ఇది కూడా అట్లాంటిదే కదా. అందరు మనుషులే ఒకేలా కనపడతారు. అందరూ 2 చేతులు 2 కాళ్ళే ఉంటాయి. వాళ్ళతో మాట్లాడేదాకా వాళ్ళు ఏంటో మీకు అర్థం కాదు. అర్థమైందా? చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి కానీ అటామీతో మాట్లాడితే తప్ప అటామీ ఏంటో మీకు అర్థం కాదు. ఓకే, ఐ రిక్వెస్ట్ యూ ఆల్, ప్లీజ్ ఎంజాయ్ యువర్ ప్రొడక్ట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.